బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు బగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కరోజే 13% క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. బ్యారెల్ ధర $74 నుంచి $78లకు పెరుగుదల నమోదు చేసింది. $130 వరకు కూడా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే స్థానికంగా మనకు పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. యుద్ధ భయంతో బంగారం ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. మళ్ళీ 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 దాటేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక ప్రధానంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులతో మిడిల్ ఈస్ట్లో క్రూడ్ ఆయిల్ గేమ్ అయితే కనబడుతోంది. ఈ హార్ముజ్ జలసంధి నుంచే ఎక్కువగా చమురు సరఫరా అవుతుంది. ప్రతిరోజు ఇరాన్ దాదాపు 3.6 మిలియన్ల క్రూడ్ ఆయిల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక ప్రపంచ సరఫరాలో ఇది 3.3%గా చెప్తున్నారు. హార్ముజ్ జలసంధి దాదాపు 167 కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలో 3వ వంతు క్రూడ్ ఆయిల్ ఈ జలసంధి నుంచే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, సింగపూర్, సౌత్ కొరియా, జపాన్, ఇండియా, చైనా దేశాలకు ఈ మార్గం నుంచే క్రూడ్ ఆయిల్ రవాణా అవుతుంది. అయితే క్రూడ్ ఆయిల్ సరఫరాను ఇరాన్ ఆపేస్తే కనుక పెను సంక్షోభం మొదలే అవకాశం కనిపిస్తుంది. చైనా, యుఏఈ, భారత్కు ఇబ్బందులు తప్పవనే అంచనాలు వస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు కూడా ఆయిల్ కష్టాలు తప్పేలా కనబడట్లేదు. మొత్తం మీద ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఇక మార్కెట్లో ఒక దశకు 13% పెరిగి $78లకు చేరింది. 2022 మార్చి తర్వాత ఒకే రోజు చమురు ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. అప్పుడు ఉక్రెయిన్పై రష్యా దాడులు చమురు ధరలకు ఆజ్యం పోసాయి. తాజాగా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ అత్యున్నత నేత ఖమేనీ చేసిన ప్రకటన ఆందోళనకు మరింత పెంచింది. ఆ తర్వాత కొంత తగ్గి $74.32 స్థాయికి బ్రెంట్ క్రూడ్ ధరలు దిగొచ్చాయి. బెంచ్ మార్క్ యుఎస్ క్రూడ్ కూడా 7% పెరిగి $73లకు చేరింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు విస్తృతమైతే ముడి చమురు ధరలు బ్యారెల్కు $120 చేరుకోవచ్చని జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు కూడా హెచ్చరిస్తున్నాయి. మోర్గాన్ స్టాన్లీ అయితే ఏకంగా $130 వరకు పెరగొచ్చంటూ అంచనా వేస్తోంది. చమురు ఉత్పత్తిలో ఇరాన్ ప్రపంచంలో 9వ స్థానంలో ఉంటే మిడిల్ ఈస్ట్లో సౌదీ అరేబియా తర్వాత 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా కూడా చలామణవుతుంది. సో రకంగా ఇటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ కూడా బలహీనపడింది. 59 పైసలు బలహీనపడి 86.11 వద్ద స్థిరపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ డాలర్ బలపడడం కూడా మన కరెన్సీపై ఒత్తిడికి లోనైంది. సో మొత్తం మీద అటు ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్లో ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రధానంగా హార్ముజ్ జలసంధిని కనుక ఇరాన్ మూసివేస్తే కనుక ఖచ్చితంగా తిప్పలు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈవెన్ ఆసియా కంట్రీస్కే కాదు గల్ఫ్ దేశాలకు కూడా ఆయిల్ కష్టాలు తప్పేలా కనిపించట్లేదు. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర సాయి జాయిన్ అవుతున్నారు. నమస్తే నాగేంద్ర సాయి గారు. నమస్కారం. నాగేంద్ర సాయి గారు, ఇప్పుడు ఈ వార్ నేపథ్యంలో ప్రధానంగా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నేపథ్యంలో తొలుత 5% పెరిగాయి మొదటి రోజు, తర్వాత ఏకంగా 7% పెరిగాయి. అది కాస్త 13%కి ఒక్కసారిగా హైక్ అయిన పరిస్థితి. అంటే ఇట్లా పెరుగుతూ పోతూ వస్తున్నాయి. బ్రెంట్ మార్కెట్లో వాస్తవానికి క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కి ఏకంగా $78లకు చేరుకున్న పరిస్థితి. ఇది ఇంకా ఎక్కడికి దారి తీయవచ్చు, ఎలాంటి పరిస్థితులకు ఇంకా ఉత్పన్నమే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో ఎకానమీ పరంగా అండి, ఎక్కడైనా సరే అన్సర్టనిటీ ఉంటే, ఎక్కడైనా వార్ లాంటి సినారియోస్ ఉంటే మార్కెట్స్ దాన్ని ఖచ్చితంగా నెగిటివ్ దీనిలో తీసుకుంటాయండి. ఎందుకంటే చాలా కాలం నుంచి, ఆల్మోస్ట్ ఒక 4 to 5 years నుంచి క్రూడ్ ఆయిల్ $60-65 మ్యాక్స్ అదే రేంజ్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బట్ ఎప్పుడైతే ఇంతసేపు మీరు చెప్పినట్టు ఇరాక్ ఈ యుద్ధ వాతావరణం అనేది ఒక్కసారిగా క్రూడ్ మీద ఇంపాక్ట్ చూపించింది. దాదాపు $70-75 వరకు మనం బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. బట్ ఈ సినారియో అనేది మేబీ అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు జేపీ మోర్గాన్ కానీ ఇవన్నీ అంచనాలు ఎట్లా ఉంటాయంటే, సో ఈ వార్ ఇలాగే కొనసాగితే దీని ఇంపాక్ట్ ఓవరాల్ గా ఈ OPEC+ దేశాల మీద కూడా ఉంటుంది. ప్లస్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉండి ఇవన్నీ కొద్దిగా నీజర్క్ రియాక్షన్ అంటారండి. అంటే ఇలాంటి సినారియోస్ గతంలో కూడా అనేక సందర్భాల్లో క్రూడ్ లో చూసాము. కొద్ది రోజుల పాటు ఇలాంటి సినారియో ఉండొచ్చు, కానీ మేబీ $100 పైన ఆర్ఎల్స్ $130 పైన సస్టైన్ అవుతుంది అనేది నేను అనుకోవట్లేదు.
ఎందుకంటే మేబీ ఈ నీజర్ రియాక్షన్ కొద్ది రోజుల పాటు మేబీ $80 $85 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ క్రూడ్ ఆ పైన సస్టైన్ అవడం, ఆ పైన ఇదే స్థాయిలో ధరలు ఉండడం అనేది చాలా కష్టం అండి. మళ్ళీ మోస్ట్లీ మై స్ట్రాంగ్ అజంప్షన్ $65-70 దగ్గర క్రూడ్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయండి. అంటే ఇక్కడ ఒక హర్మూజ్ జలసంధిని చాలా కీలకంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ పర్షియన్ గల్ఫ్ కావచ్చు, ఒమన్ గల్ఫ్ కావచ్చు, అరేబియా దేశాలకు కనెక్టివిటీ ఉంటుంది. సో దాంట్లో మేజర్ పార్ట్ ఇరాన్ ఉంటుంది. కాబట్టి ఇరాన్ కనుక స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని కనుక క్లోజ్ చేసే పరిస్థితులు ఉంటే ముఖ్యంగా ఆసియా దేశాలకు ప్రధానంగా ఈ కొంత ఇబ్బంది ఉండొచ్చా చమురు రవాణాకు సంబంధించి, కానీ ఈ తద్వారా మనకు రేట్లు ఏమైనా పెరగొచ్చు అనుకోవచ్చా? సో ఓవరాల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ప్రైజెస్ అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందండి కొద్ది రోజుల పాటు. కాకపోతే మనం పూర్తిగా వాళ్ళ మీద ఇంపోర్ట్ ఎందుకంటే మనం చాలా కాలం నుంచి అటు సౌదీ అరేబియా నుంచి కానీ రష్యా నుంచి కానీ క్రూడ్ ని మనం పర్చేస్ చేసుకుంటూ వస్తున్నాము. అండ్ ఈవెన్ యుఎస్ నుంచి కూడా మనకు రష్యాతో ఎప్పుడైతే మనం శాంక్షన్స్ విధించారో యుక్రెయిన్ నేపథ్యంలో రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేది కొద్దిగా తగ్గింది. అండ్ ఇప్పుడు మెజారిటీ యుఎస్ నుంచి కూడా మనం క్రూడ్ ఆయిల్ ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. సో ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ఫార్వర్డ్ ట్రేడ్స్, ఫార్వర్డ్ అగ్రిమెంట్స్ మనం కుదుర్చుకుని ఉంటాం కాబట్టి ఇవన్నీ అట్లీస్ట్ 3 months 6 months ముందు ఫార్వర్డ్ అగ్రిమెంట్స్ మన ఫ్యూచర్స్ లో కొనుగోలు చేసి ఉంటుంది. ఇమ్మీడియట్ గా ఈ ఇంపాక్ట్ అనేది ఎకానమీ మీద అండ్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఈ వార్ సినారియో అనేది, ఈ ఇరాన్ ఇంపాక్ట్ అనేది మేజర్ మన మార్కెట్ మీద పూర్తి స్థాయి ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలు తక్కువ అండి. ఎందుకంటే మనకు మేజర్ గా సౌదీ అరేబియా నుంచి, ఇంతకుముందు చెప్పినట్టు యుఎస్ నుంచి, రష్యా నుంచి మనం మేజర్ గా దిగుమతులు చేసుకుంటాం. ఇప్పటివరకు నేను చూస్తున్న దాని ప్రకారం ఇంపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0.63 బిలియన్స్ మాత్రం మనం అంటే అదర్ దాన్ దట్ క్రూడ్ ఇంపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0.63 బిలియన్ మాత్రమే మనం చేస్తున్నాం. ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా ఉన్నాం కాబట్టి అంతగా మేజర్ గా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుందండి. నాగేంద్ర గారు, ఇక్కడ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు, ఓఎంసీల షేర్లు కూడా తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఒక రకంగా మొన్న బ్లాక్ ఫ్రైడేగా కూడా మారిన పరిస్థితి. సరే, అండ్ మోరోవర్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఈ రిస్క్ సెంటిమెంట్ పెరిగిన నేపథ్యంలో కాస్త బంగారం వైపు మళ్ళుతున్నారా? బంగారం ధరలు కూడా మళ్ళీ రెక్కలు వస్తున్నాయి, 1,00,000కు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర కూడా పెరుగుతుండగా కనిపిస్తోంది. సో ఈ యుద్ధం, అనూహ్య పరిణామాలు ఇవన్నీ కూడా ఇటు బంగారం పెరుగుదల, చమురు ధరల పెరుగుదల, ఇదంతా కూడా ఒకసారి అనాలిసిస్ చేస్తే కనుక దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి ఇంకా? సో ఇవన్నీ అంటే ఎక్కడ వార్ జరిగినా అండి ఇంటర్నేషనల్ మార్లో, అంటే మన దేశానికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఎక్కడ వార్ సినారియో జరిగినా పరోక్షంగా దట్టు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ అన్ని కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా ఈ ఆయిల్ ధరలు పెరుగుతాయి. అండ్ మేజర్లీ మనం 91-92% వీఆర్ ఎనర్జీ క్రేవింగ్ కంట్రీ అండి. అంటే మనం మెజారిటీ మన ఇంపోర్ట్స్ అన్ని కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్